అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. నిన్నటి బిగ్ బాస్ ముచ్చట ఈరోజు చెప్పుకుందామండి. ఈరోజు అంటే నిన్న ఏం జరిగింది అంటే నాగార్జున గారు వచ్చారు యాజ్ యూజువల్‌గా. బాగున్నారు. 'సాహోరే బాహుబలి' సాంగ్ తోటి అదరగొట్టేశారనమాట. అలాగే బ్లూ డ్రెస్ తోటి సూపర్ అనమాట. సూపర్ అంటే సూపర్. చాలా చాలా బాగున్నారు. ఇంకా యంగ్ అయిపోతున్నారనమాట. చాలా చాలా బాగున్నారండి. ఆ తర్వాత ఆడియన్స్‌ని పలకరించారండి. ఆడియన్స్‌ని బాగా పలకరించారు. మళ్ళా తర్వాత హౌస్ మేట్స్ దగ్గరికి మనల్ని చూపించేశారనమాట. మనకి మాట్లాడారనమాట. ఫస్ట్ ఏంటంటే పవన్‌కి పనిష్మెంట్ ఇమ్మని చెప్పారు కదండీ. పవన్‌కి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే కెప్టెన్ అయిన దివ్యని ఇమ్మని చెప్పారు. కాబట్టి కెప్టెన్ అయిన దివ్య ఏం చేసింది, ఏం పనిష్మెంట్ ఇచ్చావమ్మా అంటే 2, 3 ఆప్షన్లు ఇచ్చుకున్నాను. తర్వాత ఫైనల్గా ఏంటంటే రీతుతోటి ఈ వీక్ అంతా మాట్లాడకుండా ఉండాలి. రేషన్ డిపార్ట్మెంట్లో మాట్లాడొచ్చు, కానీ వీక్ అంతా మాట్లాడడానికి లేదని చెప్పేసి, అదే కుకింగ్ దగ్గర అయితే మాట్లాడాలి, మిగతా టైంలో మాట్లాడడానికి వీలు లేదని చెప్పేసి చెప్పానని చెప్పిందండి. అది బాగానే ఉందన్నారు పనిష్మెంట్. అది ఓకే చేసేసిన తర్వాత తనుజ తనంతట తానే తన గురించి చెప్పడానికి బ్యాలెన్స్గా ఉన్నానంటే తనకి కొంచెం క్లాస్ పీకారనమాట. ఆ క్లాస్ కూడా ఏదో మన కోసం పీకినట్టుగా అనిపించింది అనమాట. పెద్దగా ఏమీ లేదు. ఆమె ఫేస్లో కానీ దేంట్లో కానీ ఫస్ట్ నుంచి ఎప్పుడైనా చిరాకు ఉంటుంది. అలాగే కోపం ఎక్కువ. దాన్ని ఇంకా మనం ఆమె అదుపు చేసుకోలేదనమాట. మనసు మంచిదైనా కానీ వెంటనే ఎక్స్‌ప్రెస్ చేసేస్తది. అది మనం ఇంతకుముందు చూసిన అది వచ్చింది కదండీ. ఇంతకుముందు అదే మన స్టార్ మాలోనే వంటల ప్రోగ్రామ్ వచ్చింది. కుక్ విత్ జాతిరత్నాలు. ఆ ప్రోగ్రామ్‌లో తనకి ఆ ప్రోగ్రామ్‌లో తనకి కూడా అలాగే ఉంటది బిహేవియర్. అమ్మాయి ఫస్ట్ నుంచి ఇంకా అలా ఉంది. అది బ్యాలెన్స్‌గా ఉండమ్మా అని చెప్పి కాసేపు క్లాస్ పీకారనమాట. ఎక్కడ ఉంటున్నావు నువ్వు అది ఇది అని చెప్పారు. అది కొంచెం బాగానే ఉంది. మన కోసం చెప్పినట్టుగా ఉందనమాట. తర్వాత సేఫ్ పవన్ అయ్యాడండి ఫస్ట్. సారే ఓపెన్ చేశారు. పవన్ సేఫ్ అయిపోయాడు. తర్వాత రష్మిక మందన గారు వచ్చారండి. చాలా బాగుంటారండి ఆవిడ. అసలు ఎంత అందంగా ఉంటుందంటే అమ్మాయి. అది పుష్పలో ఉంటుంది యాక్టింగు. అదరగొట్టేసింది అనమాట. పుష్ప ఫస్ట్‌ది, సెకండ్‌ది చాలా చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు ఏ సినిమా యాక్ట్ చేయాలన్నా నాకైతే ఇప్పుడున్న హీరోయిన్స్‌లో అయితే రష్మికనే నాకు చాలా ఇష్టం. తర్వాత ఆవిడది కొత్త సినిమా 'ద గర్ల్ ఫ్రెండ్'ది ప్రమోషన్స్ కోసం వచ్చారండి. వచ్చినప్పుడు వాళ్ళతోటి కాసేపు సార్ మాట్లాడిన తర్వాత నాగార్జున గారు వీళ్ళకి టాస్క్ పెట్టారు కదండీ. ఏంటంటే ఒక అంటే సినిమా చూపిస్తారు. దాంట్లో స్కిట్‌ని మనం వీళ్ళు ఏ టీమ్ బి చేయాలనమాట. కానీ టీమ్ ఏ కాకుండా టీమ్ ఏలో ఫస్ట్ ఇమ్ము చేశాడు. అది బాగానే ఉంది. ఇమ్ము ఎలాగో చేస్తాడు, యాక్టింగే కదా, స్కిట్స్ అయన్నీ చేస్తాడు. అది కాకుండా మన కళ్యాణ్ చేశాడండి. కళ్యాణ్ ఎలా చేశాడంటే అది మహేష్ బాబు చేశాడు కదండీ 'పోకిరీలు'ది. అది తిరిగిపోయింది. చాలా బాగా చేశాడు. చాలా చాలా బాగా చేశాడు. ఇప్పుడు అతని టాలెంట్ కొంచెం కనబడిందనమాట. చాలా బాగా చేశాడు. తర్వాత అలాగే 'పోకిరీలో' 2 చేశాడు అవి. ఒకటేమో పద్మావతి టైల్స్ వేస్తున్నారంటగా పద్మావతి, అదొకటి చాలా బాగా చేశారు. మళ్ళీ సెకండ్‌దేమో లిఫ్ట్‌లోది కూడా అదిరిపోయిందనమాట. అది చాలా 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 నచ్చిందండి. కళ్యాణ్ టాలెంట్ ఏంటో బయటపడింది. తర్వాత ఇంకా అసలైంది ఏంటి అంటే టీమ్ ఏ వాళ్ళు చేశారండి. డిమోన్ అదేంటి మన అదుర్సి స్కిట్ అండి. అసలు ఆ సినిమా ఎన్ని సార్లు వచ్చినా నేను చూస్తూనే ఉంటాను. పిచ్చి 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 కామెడీ అనమాట. అదిరిపోతది అసలు. జూనియర్ ఎన్టీఆర్ గారి అసలు ఎంత పెర్ఫార్మెన్స్ అంటే ఇంకా అసలు అదేంటి యాక్ట్ చేయడానికి పుట్టాడేమో అన్నట్టుగా యాక్ట్ చేస్తాడు ఆయన. అసలు అంత బాగుందనమాట. అది డిమోన్ పవన్, భరణి గారు, సంజన గారు, మాధురి గారు, ఇంక అందరూ ఆ టీం వాళ్ళందరూ చేశారు. అదిరిపోయింది. సూపర్ 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 చాలా చాలా బాగుందండి. ఆ తర్వాత అదే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లాగా ఇమాన్యుయల్‌కి ఇచ్చారు. అది కూడా అంటే అందరికంటే బాగా చేశాడని ఇమాన్యుయల్‌ని మెచ్చుకున్నారనమాట. కళ్యాణ్ అయితే నాకు చాలా బాగా చేశాడండి. అందరూ బాగా చేశారు. కళ్యాణ్ బాగా చేశాడు. అదుర్సి స్కిట్ మాత్రం అదిరిపోయింది. చాలా 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 బాగుంది. అది నాకు నచ్చిందండి. తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళు సేవ్ చేయడానికి టవర్లు ఉన్నాయి కదండీ. ఒక స్కిట్ అదేమో ఒక టాస్క్ జరిగింది కదా, దానికి సంబంధించి ఓపెన్ చేస్తే కళ్యాణ్ సేఫ్ అయిపోయాడు. అలాగే సంజన గారు కూడా సేఫ్ అయిపోయారండి. అది కూడా బాగుంది కాన్సెప్ట్. సంజన గారు సేఫ్ అయిపోవడం చాలా బాగుందనమాట. ఎందుకంటే థర్డ్ పొజిషన్లోకి వచ్చేసారనమాట ఆవిడ. ఎందుకంటే నాకు ఇష్టం కదా. థర్డ్ పొజిషన్లో వచ్చారు. ఎవరంటే ఫస్ట్ మన పవన్ సేఫ్ అయ్యాడు. తర్వాత కళ్యాణ్ సేఫ్ అయ్యాడు. తర్వాత సంజన గారు సేఫ్ అయ్యారు. బాగుంది. తర్వాత ఎవరికి ఇదైతే చాలా విడ్డూరం అనమాట. ఎంత చిన్న పిల్లలకి మనం చెప్తుంటుంటే అర్థమవుతుంది. వీళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, వీళ్ళకి అన్నీ తెలుసు. సార్ ఏమని అడిగారు, ఎవరి వల్ల మీ గేము అంటే అడ్డుపడుతున్నారు అంటే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు మీకు
అని అడిగారనమాట. ఎవరు అంటే పాయిజన్ ఎవరు అనేటంటే మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే ఎవరు మీకు అడ్డు స్ట్రాంగ్ ప్లేయర్, ఈయన వల్ల నేను విన్నర్ అవ్వలేకపోతున్నాను అన్ని ఫీలింగ్ ఎవరి వల్ల ఉంటుందని చెప్పమన్నందుకు బుర్రలు తినేసి తలకాయ ఫస్ట్ ఏమో సుమన్ శెట్టి గారే తప్పు చెప్పేశారు. తర్వాత ఆ ఇంజక్షన్లు కాకరకాయ రసం ఏదో ఉందండి. ఆ తర్వాత సంజన గారు, మళ్ళీ తనూజ, అసలు ఏంటో వాళ్ళకి ఏమో చెప్తున్నారు. వాళ్ళ నామినేషన్లోయే చెప్పుకుంటున్నారు కానీ అసలు ఏమని అడిగారు? స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు, మీకు మీ ఆటకి అడ్డొస్తున్నది ఎవరు, మిమ్మల్ని ఇంకా ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నది ఎవరు అని ఆయన అడిగిన క్వశ్చన్. వీళ్ళకేమో ఆన్సరే తెలీదు, పాడు లేదు. ఏంటో ఇంకా ఆయన 2-3 సార్లు చెప్పారు నాగార్జున గారు. ఇంకా విసిగిపోయారు నాగార్జున గారు. ఇంకా వాళ్ళు ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవసావదని చెప్పేసి ముందు ఎలాగా వీళ్ళు ఎలా చెప్తే ఇంకా అదే అని చెప్పేసి కొట్టేశారనమాట. అస్సలు అర్థం అవ్వలేదండి కాన్సెప్ట్. వాళ్ళు ఏంటి నామినేషన్ ప్రక్రియ ఇలా చేసుకుంటున్నారు అంతే. మీకు ఎవరు అడ్డు మీ గేమ్కి అని చెప్పి అడిగినందుకు వాళ్ళు చెప్పలేకపోయారండి. అలా ఎవరో ఒకరు పేర్లు చెప్పుకున్నారు. అది పెద్ద బాగా అనిపించలేదు, ఎందుకంటే కాన్సెప్ట్ మంచిదే, కాకపోతే వీళ్ళకి అర్థం అవ్వలేదు ఆ కాన్సెప్ట్. అదండి. అలాగే అదే స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరని అడిగితే వాళ్ళు నామినేషన్స్ గురించి అడుగుతున్నారన్నమాట, చేసుకుంటున్నారు వాళ్ళు. బాగోలేదు ఇది, వీళ్ళకి అర్థం అవ్వలేదు, మనకు అర్థమైంది. మళ్ళీ అలాగే సార్కి తెలుసు, కాకపోతే 2 times 3 times చెప్పారు. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం ఇంకా చెప్పలేదు. ఆయనకి విసుగొచ్చేసింది, ఇంకా ఆయన చెప్పలేదండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ బటర్ఫ్లైస్ది సేఫ్ ఎవరు అనేది, బటర్ఫ్లైస్ ఓపెన్ ఏదంటే బాక్స్ ఓపెన్ చేస్తే బటర్ఫ్లైస్ ఫ్లై అవుతాయి అన్నమాట. అది బాగుంది కాన్సెప్ట్. దాంట్లో రీతు సేఫ్ అయిందండి. రీతు సేఫ్ అయిపోతే ఆ ఎక్స్ప్రెషన్స్ అవి మనం చూడలేం బాబాయ్. ఇంకా ఆమెకి ఎంత చెప్పిన ఇంకా అంత వేస్ట్, గడబెట్టేయండి. ఆ తర్వాత అండి రాము బాగా బ్రతిమలాడుకున్నాడు. ఇంక లాస్ట్ ఫైనల్లో ఎవరు ఉన్నారు అంటే మన గౌరవ్ను మాధురి గారు ఉన్నారు. మాధురి గారిని తనుజ నామినేట్ చేసింది. గౌరవ్ కూడా నామినేషన్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి మన తనుజ దగ్గర ఏముంది అంటే సేవ్ చేసే పవర్ ఉందన్నమాట. ఎవరినైనా సేవ్ చేయొచ్చు. అయితే గౌరవ్ని సేవ్ చేయమని చెప్పి రాము తనుజని బ్రతిమలాడాడు. ఇన్ని వారాలలో తనుజ చేసిన ఒకటి ఫైనల్గా స్టాండ్ తీసుకుంది ఏంటంటే దాన్ని యూజ్ చేయనని చెప్పింది. తనకు ఉపయోగపడుతుంది, కాకపోతే ఇప్పుడు యూజ్ చేయనని చెప్పేసి కరాఖండిగా చెప్పింది. తన ఓన్ డెసిషన్, తనకు ఎవరు అవసరం లేదని చెప్పి ఒక మాత్రం స్టాండ్ తీసుకుంది. అది బాగుంది, నాకైతే అది చాలా చాలా బాగా నచ్చింది. రాము ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువైపోయింది అనమాట. ఎక్స్ప్రెషన్స్ అనమాట. ఆ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువైపోయి చాలా గౌరవ్ని రావాలనుకున్నాడు. అయితే మాధురి గారిని ఆ కార్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. కార్లో వెళ్ళి మాధురి గారును గౌరవ్ వెళ్తే ఎవరైతే ఎలిమినేట్ అయిపోతారో స్టేజ్ పైకి ఎలిమినేట్ అవ్వకుండా సేఫ్ అయిపోతారో వాళ్ళు కార్లో మళ్ళీ హౌస్లోకి వస్తారని చెప్పారు. అడిగారనమాట తనూజని. వాళ్ళకి బ్లైండ్ ఫోల్డ్ చేసి చెప్పారు కదా, అయితే అడిగితే తనుజ చేయనని చెప్పింది, సేఫ్ చేయనని చెప్పింది. అప్పుడు మాధురి గారును మన గౌరవ్ వచ్చారనమాట. వెళ్తే గౌరవ్ వెనక్కి వచ్చేసాడు హౌస్కి. మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. అది మాధురి గారు ఎలిమినేట్ అయిపోతారని మనం ఊహించిందే. ఆవిడ వాయిస్లో ఇంకా యాక్సెప్టెన్స్ తగ్గిపోయింది ఆవిడది. ఆవిడే నామినేట్ చూసుకున్నారు. ఆయన నామినేట్ చేయకపోయినా ఏ విధంగా ఈ వారం కాబట్టి ఈ వారం 3 వారాలకు మొత్తం హౌస్ని దడదడలాడించేసింది ఆవిడ. వెళ్ళిపోవడం చాలా మంచిగా ఉందండి నాకైతే. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత కార్ కాన్సెప్ట్ బాగుందని చెప్పాను కదా. తర్వాత మాధురి గారిని స్టేజ్ పైకి పిలిచిన తర్వాత సార్ మాట్లాడారనమాట. ఎవరు ముళ్ళు ఎవరు గులాబీలు అని అడిగారు. అయితే ఆవిడ వాళ్ళ హస్బెండ్ బర్త్డే అంటండి 4th వెళ్ళిపోవాలనుకున్నారంట, వెళ్ళిపోయారంట. ఆవిడ ఏదో చెప్తుంటారు, వినాలి మనం. ఆ తర్వాత గులాబీలు ఎవరు ముళ్ళు ఎవరు అంటే గులాబీలు తనూజ, అలాగే కళ్యాణ్, డెమోన్ అని చెప్పారు. తర్వాత ముళ్ళు భరణి గారును దివ్య అని చెప్పారు. ఎలాగో భరణి గారు సేఫ్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అది బాగానే చెప్పారు. ఇంకొక ముళ్ళు చెప్పమంటే చెప్పలేదు. కాకపోతే గులాబీలు మాత్రం తనూజ, కళ్యాణ్, డెమోన్ అని చెప్పడం కొంచెం బాగుంది. డెమోన్ని ఫస్ట్ నుంచి చెప్తుంది, కళ్యాణ్ చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇమాన్యుల్ అనుకుంటారేమో అనుకున్నారు, కానీ కళ్యాణ్ చెప్పింది బాగానే చెప్పింది రండి. ఆవిడకి నచ్చిందనమాట. అలాగే తనూజతో కాసేపు బాగానే మాట్లాడింది, బాగుంది. ఆవిడ వర్షన్లో ఆవిడ బాగానే చేసుకుని వెళ్ళిపోయారు. కానీ కొంచెం ఆవిడ ఈ వీక్లో ఎలాగో వెళ్ళిపోతారని చెప్పేసి నాగార్జున గారు తిట్టలేదు. ఇంకెందుకు ఆవిడతో రిస్క్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి కూడా కొంచెం తగ్గినట్టుగా అనిపించింది బిగ్ బాస్ టీం అంతా. అదే అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఆవిడ వెళ్ళిపోయారండి. 3 వారాల్లో ప్రభంజనం సృష్టించేశారు. ఒక బిగ్ బాస్ ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రభంజనం అన్నమాట. తర్వాత
బిగ్ బాస్ బజ్ వచ్చింది కదండి, మన శివాజీ గారు చేస్తారు ఇంటర్వ్యూ. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళని అప్పుడే ఇంటర్వ్యూ చేసేసి మళ్ళీ పంపించేస్తారనమాట. భయపడిపోయారు శివాజీ గారు. శివాజీ గారిని హడలెత్తించేశారు మాధురి గారు. ఆవిడకి అడిగిన దానికి ఒక విధంగా అడుగుతుంటే మరొక విధంగా సమాధానం చెప్తూ అయ్యి బాబోయ్ టార్చర్ అయిపోయిందనమాట అది. నాకైతే అంటే శివాజీ గారు అందరినీ రివర్స్ మంచిగా డిఫరెంట్గా అడుగుతుంటారు. ఈవిడ ఆయనకే మళ్ళీ పట్టుకుంటుంది ఆవిడ. ఈయన పంచులకి ఆవిడ రివర్స్ పంచులు వేస్తూ బాగుంది. ఆవిడ వెళ్ళాలనుకున్నారంటే వెళ్ళారంట, వచ్చేయాలనుకున్నారంటే వచ్చేయారంట. మనం చెప్పింది వినట్లేదు ఆవిడే. మొత్తం మీద అయితేనండి మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారండి. ఏదో తిట్టాలని తిట్టడం తప్ప ఎవరిని మన తనూజని ఇంకా అంతకంటే ఏమీ లేదు. ఆవిడని విన్నర్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది మనకు తెలిసిన విషయమే. ఇదండి నిన్నటి బిగ్ బాస్ ముచ్చట. అలాగేనండి ఇవాళ ఒక యాక్సిడెంట్ అయింది కదండి పాపం. తాండూరు అంట, రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ దగ్గర మనం యాక్సిడెంట్ అయిందండి. పాపం అండి, పాపం ముగ్గురు పిల్లలు ఒకే ఇంట్లో ఇంచి చనిపోయారండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు ప్రమాదాలు అలాగే జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకటి ఏంటి అంటే జాగ్రత్తగా వెళ్ళండి. వాళ్ళు ఏమీ చేయలేదు, బస్సులో ఉన్నారనమాట. బస్సులో ఊరు వెళ్తుంటుంటేనే ఇంకా ప్రమాదం జరిగితే ఇంకా మన టైం అయిపోయింది, మనం వెళ్ళిపోవాల్సిందే. కాకపోతే దారుణం అండి, ఒకే ఇంట్లో ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం అనేది. అది నాకు బాగా 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 బాధ అనిపించింది. ఎవరైనా వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలకి చెప్పి వెళ్ళండి. అలాగే కొంచెం రోడ్డు పక్కన కూడా చూసుకుని వెళ్ళండి. రోడ్డు అటు ఇటు చూసుకుని వెళ్ళండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా మన టైం అయిపోతే వెళ్ళిపోతాం. కాకపోతే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం అండి. మీకేమైనా అంటే నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. అంతేగాని మీరు మాత్రం అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం దేవుడిని నమ్మితే పూజిస్తే ఏదో ఒక క్షణాన మనల్ని కాపాడతాడని నాకు నమ్మకం అండి. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళండి, అంతే తప్ప దీనిలో బలవంతం ఏమి లేదు. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని పూజించండి, కానీ దైవనామస్మరణ మాత్రం మర్చిపోకండి అస్సలు. ఉంటానండి, మీ ఉమామహేశ్వరి.